ఈ అందమైన అనుభూతి ఈ సినిమాలో ఒక పెనుబూతు. హాయ్, నా పేరు బ్రోక్. ఈరోజు మీకు నేనే కథ చెప్పబోతున్నా. ఈ కథలో హీరో అనే ఫీల్ అవుతాడు. ఇలా బటులను వెనుక పెట్టి రాజుని ముందుకు పెట్టి ఆడే వంకర సుంకరడు మన సుందరకారుడు. ప్రొఫెషనల్గా కాంట్రాక్ట్ కిల్లర్ అయిన లోపల కళాభిమానం చంపుకోలేక ఈడొక పుస్తకం కూడా రాశాడు. ఇప్పుడొస్తున్న ఈ కాంట్రాక్ట్ కాల్ కథ మొత్తం మారుస్తుంది. ఏ బాబు లే, ఫోన్ వస్తుంది. నాకు వినబడుతుంది. మొదటి రింగ్లోనే ఫోన్ ఎత్తకూడదు, 4-5 రింగులు అవ్వాలా. అది మన రేంజ్. అసలుకే మనం గన్నరం కాదురా, ది గన్నర్. హలో, బేస్ పెంచు. హలో தளபதிக்கு வணக்கம். హలో அம்மா ஒரு டீ கொடுங்க. హలో. ஆ யோ గన్నరా? కాదు, ది గన్నర్. అదేలేపా యాదోటి. మీతో మాట్లాడొచ్చునా? కోడ్. కోడా? మీరే చెప్పండి. ట్రింగ్ ట్రింగ్, మీకు ఫోన్ వస్తుంది. ఆ, బహుశా ఇది సైబర్ నేరగాల పన్నాగం కావచ్చు. కోడ్ యాక్టివేటెడ్. ఇప్పుడు చెప్పండి. నా తమ్ముడినే లేపాలే. సారీ, మా దగ్గర సర్వీస్ లేట్ లేవు. సిసి, నేను చెప్తుంది నా తమ్ముడిని చంపాలనే. సారీ, సొంత తమ్ముడిని చంపుకున్నంత రీజన్ ఏంటి? ఓ, కారణాలు కావాలనా? దుడ్డు కావాలనా? రీజన్తో రోడ్డు పక్కన టీ కూడా కొనలేవు. కరెక్ట్, మాకు డబ్బే కావాలి. మంచిది. మీతో ఈసారి మాట్లాడడానికి యాడ కలిసేదే. గన్న చూడాలనుకో, తప్పు లేదు. కానీ ది గన్నర్ని చూడాలనుకోకు, చచ్చిపోతావు. అదేందే, బుల్లెట్ కదా? త్రివిక్రమ్ కాపీరైట్ వేస్తాడని నేనే మార్చా. సరేగానే వాట్సాప్ నెంబర్ పంపి, మా తమ్ముడు ఫోటో పంపిస్తా. ప్రొఫెషనల్స్ పర్సనల్ నెంబర్ షేర్ చేసుకోరు. మరెలా? జస్ట్ అడ్రస్ చెప్పు. సరే చెప్తా, రాసుకో. బాలాజీ నగరు గుడి బీచ్ చివరిలో సండి పిల్లకాయలో బీచ్ చివరిన క్రికెట్ ఆడుతూ ఉంటారు. అక్కడ వాడు పొడుగ్గా విభూతి పెట్టుకునే ఓ పిల్లోడు ఉంటాడు. ఆడికి ఓ రోజు మిల్క్ ఇవ్వు. ఆడు నా సెటప్ కొడుకు అన్నారా? ఆడికి గిల్లీ పంపుంటాడని చెప్పు. ఆడు నిన్ను ఒక అపార్ట్మెంట్కి తీసుకెళ్తాడు. ఆ అపార్ట్మెంట్ లిఫ్ట్లో 5వ ఫ్లోర్ నొక్కితే 4వ ఫ్లోర్లో ఆగుతావు. అక్కడి నుంచి 2వ ఫ్లోర్కి నడుచుకుంటే వెళ్ళాలి, ఎందుకంటే అది మధ్యలో ఆగదు కదా. అయితే ఆ లిఫ్ట్కి ఎదురుగా మహేష్ బాబు పోస్టర్లు ఉంటాయి. దాని పక్కనే నా తమ్ముడు ఇల్లు ఉంటుంది. ఇల్లాన్ని లేపేయి. రాసుకున్నావా? మంచిదే. దుడ్డేలా అంపేదే. డబ్బులు పనేకు తీసుకుంటా. అదేందే? ప్రొఫెషనల్ ఎథిక్స్. సరే యాదోట్లే కానీ. ఎథిక్స్ ఏ లేని ప్రొఫెషన్లో ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏంటిరా గాడిద? అరే గ్రోకో, ప్రేమ యాత్రలకు ఆపరా నీతి లేని కుక్క. నన్ను బ్రోక్ని అనుకున్నావా లేక కుక్కని అనుకున్నావా? నచ్చినట్టు ఆర్డర్స్ ఇస్తున్నా. సరే, ఏదో ప్లే చేయి. ఈ బాధ పర్లేకపోతున్నారా బాబు. నీ అమ్మనన్నా నీ ఎక్కనన్నా, కానీ నీ హీరోని నేనేమనలేదు. అది నా సంస్కారం. జై బాబు, జై గనిబాయ్, జై హనుబాయ్. టీఎఫ్ఐ బాగుండాలి. అబ్బా, భలే చల్లగా ఉంటుంది.
నన్ను ఎవడో ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం నిన్ను చంపడానికి మీ అన్నయ్య ఒక కాంట్రాక్ట్ కిల్లర్ హైర్ చేసుకున్నాడు. నాకు కూడా కాంట్రాక్ట్ కిల్లర్ కావాలరా. వాణ్ణి పంపినోడిని ఇద్దరిని చంపాలి. మ్మ్. మ్హూ. ఏం చేస్తున్నావురా? రిక్కీ చేస్తున్నా. ఏం తెలుసుకున్నావు? గుడ్ క్వశ్చన్. చంటాపేలో చిరంజీవిలాగా చాలా కష్టపడి ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశా. వాడు ఉదయాన్నే మార్నింగ్ 6 గంటలు లేస్తాడు. లేచిన 6 లీటర్ జీరా వాటర్ తాగి బ్రష్ చేస్తాడు. నైట్ అండర్ వేసుకోవడం అనుకుంటా. మార్నింగ్ లేచిన అండర్ వేసుకొని జాగింగ్కి వెళ్తుంటాడు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దిస్ రెడ్ తైల. వాడి దగ్గర 2 అండర్వేర్లు ఉన్నాయి. ఒకటి చిరిప డిక్సీ స్కాట్ అండ్ మాస్పిన రెడ్ తైల. ఇంకా చూసుకుంటే ఆపరా, ఇంకా చూడాల్సింది. ప్యాంట్కి ఎన్ని బొక్కలున్నాయి, హ్యాంగర్కి ఎన్ని చొక్కాలున్నాయి అని. నేనేమో నిరుపాపను అనుకుంటున్నావా? అవి రేపటికి షెడ్యూల్ ఛీ, వాడి హెడ్ తీసి వాళ్ళ అన్నకి ఇవ్వరా అంటే డాక్యుమెంటరీ తీసి నెట్ఫ్లిక్స్కి ఇచ్చేలా ఉన్నా. మరి ఏం చేయాలి? వెళ్ళామా, వేసామా, వచ్చామా, ఫసక్. మై మోహన్ బాబా, ఈ అమ్మ దెయ్యాలు దెబ్బలు వేసుకున్న టైంలో ఫోన్ ఇవ్వట్రా బాబు. హలో, గన్నర్ భయ్యనేనా మాట్లాడుతుంది? కాదు, ది గన్నర్ మాట్లాడుతున్నాడు. ది గన్నర్ పేరు బాగుంది భయ్య. ఒక్క పని చేసి పెట్టాలి. బుడిది వస్తుందటే అయిపోయినట్టుగా. కోడ్. కోడా? అదేంటి భయ్యా? జావానా, పైథానా? సీక్రెట్ కోడ్. సీక్రెట్ కోడ్? బ్యాంకుదా, లాకర్దా? అరే నీ అబ్బా, నాతో మాట్లాడంటే కోడ్ ఉంటుంది, అది చెప్పు తప్పించుకో. గాట్ ఇట్ భయ్య. మీరే కదా స్టార్ట్ చేయాలి. కరెక్ట్. జారే బయట వైపు కాదు, వెళ్ళే దారి వైపు చూడు మిత్రమా. గాట్ ఇట్. చెప్పండి. గన్నర్ భయ్యా, నువ్వు ఒక పని చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? నన్ను వేయడానికి మా అన్న కొన్ని పంపాడు. మా అన్నని చంపాలి, ఆన్ని కూడా చంపాలి. అదని చెప్పు, జస్ట్ అడ్రస్ చెప్పు. మరి డబ్బులు భయ్యా? పని అయ్యాక తీసుకుంటా. ఏదో ఒకటి చదువు. సంపమన్నారు. అదే భయ్యా, సంపు. బాయ్. ఎంత ఎక్కడలా ఉన్నాను రిల్లు. నీకంటేనా? నా ఆర్థిక పరిస్థితి బాగాలే కాబట్టి నేను ఉంచుకున్నా, కానీ ముసేలేక ముంచే ఉంటాను నేను ఎప్పటికీ. ఎవడ్రా ఫోన్? హలో హలో గన్నరో. అన్నా, అది కన్నారన్నా. అదేలేపా, ది గన్నరో. ఇప్పుడే అందిన విశ్వసనీయ వర్గాల ప్రకారము నా తమ్ముడు కూడా నన్ను చంపనికి ఎవరినో పురమాయించుండాడంట. ఓ, ఈ విశ్వసనీయుడు ఎవడ్రా? లైలా సినిమా హీరో అనుకుంటా. అది విశ్వక్సేన్రా, నిన్ను అడిగాను చూడు. హలో. హలో, ఉన్నా. ఆడిది కూడా లేపేయి. ఏ, అదేలేపా, ప్రాణమో. ఓకే, అదని సార్ వేసేద్దాం. సరే. మొత్తం 4 కాంట్రాక్ట్లు. దెబ్బకి దిశ తిరిగిపోవాలరా గ్రోకు. నాకు ఎక్కడో తేడా కొడుతుందన్నా. నీ ఎడిపోయిన ఎదుగుదలరా గ్రోకో. అబ్బా, ఏముందండి, అదిరిపోయింది. ఇది తిన్నాక చచ్చిపోయినా పర్లా. ఇప్పుడు ఓడరా ఈ టైంలో. ఎవడ్రా నువ్వు? ఏం కావాలి? లోపలికి వచ్చి మాట్లాడుకుందాం. ఆయుష్మాన్ భవ. నాకు నీ గాలిలో ఊగిసలాడే దీపంలా నైట్ ఎడితే లేలేదా? కనీసం చిటికెన్ డిక్సీని వేసుకోవాల్సిందిగా.
ఇప్పుడు చెప్పు ఏం కావాలి? 50 లక్షలు ఇస్తే మీ చెల్లిని పెళ్లి చేసుకుంటా. ఏంది ఇచ్చేది నా బొచ్చు? దానికి మీ అయ్య ఒప్పుకుంటాడా? కాళ్ళు చేతులు ఇరిచేస్తాడు. ఐ అగ్రి. మరి ఊరికే జోక్ చేశా. మా వాడి జోక్స్ అన్నీ ఇలానే ఆడ్గా ఉంటాయి. ఐ అగ్రి. హ? కానీ ఎందుకు? నేను చంపుతా. ఏంది చంపేది నా బొచ్చు? కాంట్రాక్ట్ తీసుకున్నాడు కనుక. ఐ అగ్రి. ఓ, మా అన్న హైర్ చేసుకున్న కాంట్రాక్ట్ కిల్లర్వి నువ్వేనా? హోల్ హెయిల్ ద గన్. ఐ అగ్రి. ఏంది బొచ్చు? నన్ను చంపినా నువ్వు కూడా చేస్తావు. ఐ అగ్రి. ఇక్కడ అవసరం లేదమ్మా, ఇక్కడ అవసరం లేదు. ఐ ఎందుకు? డోంట్ అగ్రి. గుడ్. ఐసా క్యూ? వెళ్ళి నిన్ను పంపినోడికి చెప్పు. నిన్ని అన్ని ఇద్దరిని కలిపి లేపేయడానికి నేను ఒకరిని పంపిన. నేను అమరుణ్ణి కాదు, ఆడిని చంపడం కూడా నేనే కాంట్రాక్ట్ తీసుకున్నా. ఇప్పుడు ఏంటి? చచ్చే ముందు నీ చివరి కోరికేంటో చెప్పు. నా ల్యాప్టాప్లో ఒక సీక్రెట్ ఫోల్డర్ ఉంది, అందులో వీడియోలు డిలీట్ చేయాలి. షట్ మ్యాన్ షట్. ఆర్డీస్ తెచ్చుకోవాల్సింది. కసికందు. ఐ అగ్రి. ఎనీవే గుడ్ బాయ్. హలో యారు? ది గన్నర్. ఆ గన్నర్ చెప్పప్పా. ఇప్పుడే మీ తమ్ముడిని వేసేసా. చాలా మంచి విషయం చెప్పుండవు గన్నరు. డబ్బులు ఎప్పుడు తీసుకుంటావు? వెయిట్, ఇంకో కాంట్రాక్ట్ ఉంది, అది అయ్యాక మొత్తం 2 ఒకేసారి తీసుకుంటా. సరే నీ ఇష్టం. కట్టు కీర కట్టు పుట్టు పుట్టు ఆంజు పుట్టు విట్టు విట్టు వేర విట్టు ఓ పపయ్యా ఎనక వச்சிருக்கே ఎనకి వச்சிருக்கே అరిత కోడి వరక పోட்டு వరత వச்சிருக்கே ఎరద పడో అనకతా ఎక్క సవద పడో అనకతా కుబకుబో అనకతా ఇంద కొంచెం పరావో అనకతా. తలపతి దళపతి. తలుపు తీరని అబ్బా. యారది? ఏయ్ యారడని? ఎవరు నువ్వు? ఈ బాస్ ఏంది? తమిళ సినిమా తీరే డబ్బులో చూసినంత కామెడీగా ఉంది. ఏయ్ తమిళ సినిమా అంటే జోక్ అనికా? తమిళ సినిమా అంటే 1000 కోట్లు కాదు. తమిళ సినిమా అంటే ఎడ్యుకేషనా. అరే విద్యావంతులు, పదండి కూర్చొని మాట్లాడుకుందాం. వాంగ సొల్లప్పా, ఎన్న వేణం? 50 లక్షల కట్నమిస్తే మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాడు. నాకు చెల్లి లేదో. అక్కే లేదో. పోనీ పెళ్ళాం? నాకు ఇంకా పెళ్లి కాలేదో. ఇంకా అవ్వదు. ఐ అగ్రి. ఏ అందంగా లేనా? ప్రాణాలతో ఉండు. ఐ అగ్రి. ఎందుకలా? ఎందుకంటే నీ పాలెట్ ఏమన్నా నేను. మరి గదా పాశం ఏవే? OLX లో అమ్మి మింగాడు. అవసరమా నీకు? ఏయ్ ఇంతకి వీడెవడో? నా గ్రోక్. బోగలో ఉన్నాడు, వీడి గ్రోకేందే? ఐ అగ్రి. రే ఏయ్ ఎవర్రా మీరంతా? నిన్ను చంపడానికి వచ్చిన కాంట్రాక్ట్ కిల్లర్ నేను. ఓ ఆ కాంట్రాక్ట్ కిల్లర్ నువ్వేనా? నేను కూడా వెయిట్, నువ్వు కూడా వీడిని చంపడానికి ఇంకో కాంట్రాక్ట్ కిల్లర్ ని హైర్ చేసుకున్నా. ఐ అగ్రీ. వాడిని కూడా చంపడానికి నన్నే హైర్ చేసుకున్నారు. ఐ అగ్రి. చచ్చే ముందు నా చివరి కోరిక తీర్చు. సచ్చేది నేనైతే చివరి కొరకు నీదెలా వద్దే? ఎందుకంటే గన్ను నాదరందు కనుక. ఐ అగ్రి. సరే నీ చివరి కోరిక ఏందే? ఒక అన్న చెప్పాడని ఒక తమ్ముడిని చంపాను. కారణం ఏంటో తెలియదు. ఒక తమ్ముడు చెప్పాడని అన్నని చంపబోతున్నా. కనీసం ఈ కారణమని చెప్పి సావనరా. సరే చెప్తా, ఇన్ని సావో. మా అమ్మ మద్రాసో, అయ్య తిరుపతి. టీసీఎస్లో కలిసినారో, కాగ్నిజెంట్లో పెళ్లి చేసుకున్నారు, క్యాబ్జిమ్లో మమ్మల్ని కన్నారు. బేసికలీ మేము సినిమా ఫ్యాన్స్. వెనక అజిత్, వాడికి పవన్ కళ్యాణ్. నాది తలపతి, వాడిది మహేష్ బాబు. నాది రజ్జిని.
వాడిది మెగాస్టార్. వాడికి బిర్యానీ అంటే ఇష్టము, నాకు సాంబార్ అంటే ఇష్టము. వాడికి అనుష్క, నాకు నయనతార. అందుకే నేను కోలీవుడ్ ఫ్యాన్ అయ్యాను, వాడు టోలీవుడ్ ఫ్యాన్ అయ్యాడు. అదే వారో, ఫ్యాన్ వారో. ఓ మై సాంబార్. మాకు 1000 కోట్లు లేదనే అస్తమానికి ట్రోల్ చేసేవాడు. నేను కూడా మీరు తీసేదే మాస్ మసాలా సినిమాలని ట్రోల్ చేసేవాడిని. కానీ 1000 కోట్లు అన్నప్పుడు మనసుకి యాడ్ను గుచ్చుకునేదే. అందుకే కేఎఫ్ఐ 1000 కోట్లు కొట్టేదాకా ఆస్తి పంపకాలు చేయననే తెలిసి చెప్పుండా. అదే గొడవ. అంటే ఎలిసిన చూడవా? చూస్తాను, ట్రోల్ చేయడానికి చూస్తాను. ఎలా? గూగుల్ థియేటర్లో మాస్క్ వేసుకునే. ఓ నీ తలపతే. ఇక చాలరా మీ ట్రాజిక్ ఫ్యాన్ వాళ్ళు. I agree. ఫోన్ ఎత్తండ్రా బాబు. నీ అమ్మ. అరే గ్రోకు, ఈ నా కొడుకులు చూడరా. డీల్ ఇచ్చినప్పుడేమో ఒక్కళ్ళ మైస్బేలాగా నిదానంగా ఫోన్ మాట్లాడతారు. అదే డబ్బులు వేసి వచ్చినప్పుడు మాత్రం గిల్లీల తలపతిలాగేమో పరిగెట్టుకుంటా పోతారు. నీ అమ్మ చెత్త నా కొడుకులు. వాళ్ళు కాదు, ముందు ఇల్లేసి దెబ్బాలి. మళ్ళీ ఫోన్ చేయి. ఒరేయ్, నువ్వు పర్సనల్ నంబర్ షేర్ చేయవు కదరా? అవునా? మరి పర్సనల్ నంబర్తో ఫోన్ చేస్తావు ఏంట్రా? నేను ఏదైనా సరే లోక కళ్యాణం కోసం చేస్తాను మామ. ఏడ్సావ్లే కానీ ట్రూ కాలర్లో పేర్లు ఏం వస్తున్నాయో ఒకసారి చూడు. నువ్వు నాంది కాకపోయినా సరే ఓ మాదిరిగా తెలివినాడు మామ. ఒకసారిగా వీళ్ళు చూడు, డబ్బులు ఎవరు కానీ ఫ్యాన్సీ నేమ్స్ గిల్లి ఒక్కడు చేస్తున్నాడు. నువ్వు చంపిన వాళ్ళ పేర్లు ఏంట్రా? వాళ్ళు ఒక్కడు గిల్లి ఒక్కడు గిల్లి అంటే నేను చంపింది నీకు కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళనే. నువ్వు అమరుడివి కాదు, ఎరి. ఐ అగ్రీ.